హలో అండి అందరికీ. మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించడానికి సగ్గుబియ్యం జావా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈరోజు సగ్గుబియ్యం జావా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సగ్గుబియ్యం తీసుకొని వాటర్లో క్లీన్ చేసుకోండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సగ్గుబియ్యాన్ని నానబెట్టండి. అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం, బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చక్కెర, తగినంత షుగర్ కూడా తీసుకోండి. యాలకులు. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఐటమ్స్ కూడా చాలా తక్కువే. కాచి చల్లార్చిన పాలు బాడీలో హీట్ని తక్షణమే పోగొడుతుందండి. నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి సగ్గుబియ్యం వాటర్తో సహా వేసేయండి. అలాగే సగ్గుబియ్యం ఉడకడానికి మనకి కొంచెం వాటర్ ఎక్కువ కంటెస్టెంట్ పడుతుంది కాబట్టి తగినన్ని వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా తెరులుతూ సగ్గుబియ్యం బాగా ఉడుకుతాయి. సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం మనకి టైం పడుతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ సగ్గుబియ్యం ఉడికాయో లేదో చూసుకుంటూ అడుగంటకుండా తిప్పుకోండి. అలాగే మనం ఫస్ట్ తీసుకున్న బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసేద్దాం. సగ్గుబియ్యం ఉడికేలోపు బెల్లం కూడా కరిగిపోతుందండి. దానికి మనం ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా హాట్ వాటర్ కదా కరిగిపోతుంది. అలాగే ఎంతో బాడీలో హీట్ చేసినప్పుడు ఇలా చేసుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే యాలకులు కూడా పగలకొట్టి వేసేయండి. చూసారా బెల్లం ఎంత ఈజీగా కరిగిపోయిందో. అలాగే యాలకులు యాడ్ చేసాం కదా, అది మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇది ఆరోగ్యానికి మంచిది. అలాగే మన బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు మాత్రం ఇది కంపల్సరీ తీసుకోండి. చాలా ఆరోగ్యానికి మంచిది. అలాగే నేను ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఇదే తీసుకునేదాన్ని. సగ్గుబియ్యం జావా అంటే ఎక్కువ శాతం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఇలా ట్రై చేయండి. షుగర్ కూడా యాడ్ చేద్దాం. మీ స్వీట్ కంటెస్టెంట్ని బట్టి షుగర్ని యాడ్ చేయండి. ఎక్కువ శాతం షుగర్ యాడ్ చేసి బెల్లం నార్మల్గా ఇలానే తాగుతారండి. కాకుంటే మనం ఏంటంటే ఇలా తాగలేం కాబట్టి మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇది ఆరోగ్యానికి బెనిఫిట్ కాబట్టి కంపల్సరీ స్కిప్ చేయకండి లైఫ్లో. ఇంకా 10 మినిట్స్లో సగ్గుబియ్యం ఉడికిపోతాయండి. బెల్లం కరిగిపోయింది, షుగర్ కూడా కలిసిపోయింది. అలాగే మనం ఇది ప్రెగ్నెన్సీ టైంలో వీక్లీ వన్స్ అయినా తీసుకోండి. కాచి చల్లార్చిన పాలని ఇప్పుడు వేద్దాము. సగ్గుబియ్యం ఉడికిపోయాయి. పాలు పోయగానే గ్యాస్ ఆఫ్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పాలను కాచి చల్లార్చాం కాబట్టి అవసరం లేదు. బెల్లం వేసాం కాబట్టి పాలు విరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. సో జాగ్రత్తగా పాలను వేసిన తర్వాత గ్యాస్ని కట్టేయండి. అంతే, సగ్గుబియ్యం జావా రెడీ. చూసారు కదండి, 10 మినిట్స్ కూడా పట్టలేదు. ఇందులో మీరు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.